ఇదిగోండి పొట్టు మినప్పప్పు గ్రైండ్ చేసుకుని వడల కింద, లేకపోతే పొట్టు మినప్పప్పు లేకపోతే గుండుపప్పు అయినా సరే మినప్పప్పు నానబెట్టుకుని రాత్రి పొద్దున్న గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు వేసుకుని ఈ మాదిరిగా చేసుకుని వడియాలు పెడితే కూర వడియాలని చెప్తూ ఉంటాను కదా, రెసిపీ చెప్పినప్పుడు, కూరల రెసిపీ చెప్పినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో ఏడాది వరకు ఉంటాయి, ఏం పాడవు, త్వరగా కూడా ఎండిపోతాయి. ఇలా చిన్న చిన్నగా ఈవెన్గా పెట్టుకోవాలన్నమాట. ఒక ఎండలోకి ఎండిపోతాయి ఇవి, కానీ 2 ఎండలు ఎండబెట్టుకొని డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే కంటైనర్లో సంవత్సరం వరకు ఉంటుందండి. ఇలా చేతితో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా కవర్కి చేసుకుని మనం ఈ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ చేసుకొని ఇక్కడ కోస కట్ చేసుకోవాలండి. ఇలా కూడా పెట్టుకుంటారు, నాకు ఇది అలవాటు. చూడండి, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎండిపోయినాక నూనెలో వేసి కూరవడియాలు వేయిస్తున్నాను. ఎండిపోయినాయి చూసారా, ఒక ఎండకే ఎండిపోయింది. అయితే 2 రోజులు ఉంచుకున్నాను. ఇక వేయిద్దాం. నూనె బాగా కాగాక వేయించుకోవాలి. మిడిల్లో పెట్టుకుని ఈ పప్పు కూరల్లోనూ వంకాయ పచ్చి పులుసు, ఉల్లిపాయ పులుసు, వాటిలో పనసపట్టు కూర అన్నింట్లోనూ వేసుకోవచ్చండి కూర వడియాలు. ఉట్టిగా కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని నంచుకు తిన్నా బాగుంటుంది. ఉట్టిపప్పులోను ఎలా అయినా వేసుకోవచ్చు దీన్ని. ఇగో చూసారు, ఈ కలర్లోకి వచ్చాక మనం తీసేసుకోవాలి. సరే, 1/2 కేజీ పెడితే ఇవి మాత్రం వచ్చాయి వడియాలు. ఇలా చిన్న చిన్నగా ఈవెన్గా ఇక వేయిస్తే ఇలా ఉంటాయండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మంచి కంటైనర్ దాంట్లో వేసుకోవాలి, క్వాలిటీ దాంట్లో. ఇలా గాజుది కానీ ప్లాస్టిక్ కానీ టైట్గా మూత పెట్టేసుకోవడమేనండి. చూడండి, ట్రై చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.